ఏంటి సార్ ఇప్పుడు చంద్రబాబు గారు 8 నెలల పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. ఎంతవరకు నిజం అంటారు ఇది? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారికి పొద్దున్న లేచిన కానించి మన వైఎస్ఆర్సీపీకి ఇదే తప్పించి అసలు ప్రజల మీద దృష్టి పెట్టరు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని రాబోయే రోజుల్లో మళ్ళీ మనం ఎలక్షన్లో పాల్గొందామనే ఉద్దేశాలు వీళ్ళకి లేవు. వాళ్ళకే అర్థమైపోయింది ఇక రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ రాదు, మన పార్టీ నెగ్గదనే ఉద్దేశంతో ఏదో ఏంటంటే తప్పుడు మాటలను తప్పుడు ధోరణులు అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు ఏది మాత్రం బురద జల్లుదానికి ప్రయత్నం చేసినా ప్రజలను నమ్మే పరిస్థితి లేదు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే నమ్మే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు వీళ్ళు ఎన్ని చెప్పినా ఎంత బురద జల్లుదామన్నా కూటమి ప్రభుత్వానికి ఏమి అంటుకోదు. అది వీళ్ళ వలన లాభమే తప్పించి కూటమి ప్రభుత్వానికి నష్టం లేదండి. అనగారు ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం రెడ్ బుక్ ఏమైనా పక్కన పెట్టారా? ఈ బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారంటే నారా లోకేష్ గారు చట్టపరంగా అందరినీ శిక్షిస్తానని చెప్పారు. అందులో భాగంగానే ఒక 3-4 నెలలు యాక్టివ్ గానే రెడ్ బుక్ పనిచేసిందని చెప్పాలి. ఇప్పుడు రెడ్ బుక్ ఏమైనా పక్కన పెట్టారంటారా ప్రస్తుతం? అసలు రెడ్ బుక్ అనే దాన్ని పక్కన పెట్టే ప్రసక్తి లేదండి. రెండోది నేను ఇందాకే చెప్పాను మీకు, లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా చట్టపరంగా వెళ్తున్నారు. అదే వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలు లేకుండా వాళ్ళు ఎలాగ అరెస్ట్ చేశారు అవన్నీ లేకుండా మా ప్రభుత్వం అయితే కనుక మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలా చేయదు. ఆధారాలతో సహా నిరూపించి వీళ్ళకి శిక్షార్హులకు అవుతారనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్తున్నారు. ఎంత చట్టపరంగా తీసుకుని వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు, అరాచకాలతో అరెస్ట్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. అసలు దౌర్జన్యాలతో అరెస్ట్ చేసే విధానం ఉంటే ఈ కూటమికి ఈ పార్టీకి వీళ్ళెవ్వరు బయట ఉండరండి. పేరుని నాని, కొడాలి నాని, రోజా గారు వీళ్ళందరూ కూడా ఈ పార్టీకి లోనికి వెళ్ళిపోవాలి. అది కూటమి ప్రభుత్వానికి లేదు కాబట్టి చట్టపరంగా అని చెప్తుంది. వాళ్ళు చేసిన అడ్డగోలుగా పరిపాలించారు, అడ్డగోలుగా అరెస్టులు చేశారు, కార్యకర్తలని వేధించారు, కొంతమందిని అయితే దారుణంగా హింసించారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఏదో బురద చల్లుదామని చెప్పి అదే చెప్తున్నా. పేరు నాని కానీ లేకపోతే కొడాలి నాని కానీ ఇంకోళ్ళు కానీ ఈ రోజున ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటకు వచ్చారు. మా నాయకుడు వచ్చాడు కాబట్టి మేము ఏదోటి మాట్లాడాలి, ఏదోటి మేము బురద చల్లాలి అని. ఇప్పుడు ఏమంటే మొన్న మిర్చి దానికి వచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళు లేదు, తీసుకోలేదు. రెండోది ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ రావచ్చా? రాకూడదు. ఈ రోజున ఏమంటున్నారు రైతులకి అన్యాయం జరిగింది, మేము పరామర్శించడానికి వచ్చాం, అది తప్పను. ఎలక్షన్ కోడ్ ఉండగా నువ్వు రైతులను పరామర్శించాలి అని నువ్వు మంచి మనసే ఉంటే, రైతులకు న్యాయం చేయాలనే ఉంటే నువ్వు పోలీసు పర్మిషన్ తీసుకొని అప్పుడు రావాలి. నువ్వు అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో రైతులు కష్టపడి పండించుకున్నటువంటి మిర్చి ఏదైతే ఉందో అది దోచుకొని వెళ్ళిపోయారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందండి? ఇంతకంటే మీరు రైతులకి పండించుకున్న అటువంటి మిర్చి ఏదైతే ఉందో పట్టుకుపోయి అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేస్తుంది, మీరు అన్యాయం చేసింది. ఇప్పుడు కూడా అన్యాయం చేస్తుంది మీరే, కూటమి ప్రభుత్వం కాదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఈ రోజున నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మిర్చి గురించి ప్రత్యేకించి మాట్లాడి ఇచ్చారు. కేంద్ర మంత్రి అభయం ఇచ్చాడు ఈ రోజున. అది కూడా వీళ్ళు మరి తెలుసో తెలియదో వీళ్ళకి అసలు ఏమన్నా ప్రజల మీద మంచి ఉద్దేశం ఉందా లేకపోతే హింసించాలని చూస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉందండి. అనగారు ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మీరు అన్నట్టుగానే సమస్యల పట్ల ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రైతుల సమస్యలను ఏకంగా ఢిల్లీకి వెళ్ళి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడడం ఇది గొప్ప విషయం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా అక్రమ కేసుల గురించి, ఆ కేసుల గురించి, ఈ కేసుల గురించి, నన్ను జైలుకి వెళ్ళలేకుండా చూడండి, కాపాడని చెప్పి ఈ అంశాల గురించే ప్రస్తావించినట్టు ఎక్కువ దాఖలాలు ఉన్నాయి. ఎలా చూస్తున్నారు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా రైతుల గురించి అంత దూరం వెళ్ళడం? చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ చాలా చక్కగా చెప్పుకుంటున్నారు. ఆయన పరిపాలనా విధానం స్వాగతిస్తూ ఉన్నారు. అది ముందు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాలి. నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఈ రైతులకి ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో ఆయన పని కట్టుకొని వెళ్ళి మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకొని వచ్చేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా చేసేది ఏంటంటే వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవటానికి, వాళ్ళు ఆస్తులను కాపాడుకోవటానికి తప్ప
ప్రజలకు మేలు చేసి ఒరగబెట్టేది ఏమీ లేదు. వీళ్ళు రాబోయే రోజులు వీళ్ళు రారు, వీళ్ళు ఒరగబెట్టేది ఏమీ లేదు. ఊరికే ఏదో ప్రజల్లో ఉండాలి, మేము ఏదో మాట్లాడుతున్నాం, మా ఉనికి చాటుకోవాలని తప్పించి వీళ్ళు ఏం మాట్లాడినా ఏం చెందినా ఈ రోజున ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుని మీరు పరిపాలనకి పనిచేయరు అని 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెడితే వీళ్ళు ఇప్పటికీ కూడా కళ్ళు తెరిచి మరి ప్రజల్లోకి రాకుండా మేము ఏం తప్పులు చేసాము, మేము ఏం రివైజ్ చేసుకోవాలి, రేపు పొద్దున్న మేము అధికారంలోకి రావాలంటే ప్రజల దగ్గర నుంచి ఏ మన్ననలు పొందాలి అనేది కూడా వీళ్ళకి తెలుసుకునేటువంటి యోగ్యత లేదండి వీళ్ళకి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీవీ ఛానల్స్ ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ పెడితే అందులో మెయిన్ పాయింట్స్ కట్ చేసి వెంటనే వైరల్ చేసేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2 రోజులు బట్టి విపరీతంగా బెదిరిస్తూ ఉన్నాడు, బెదిరింపు చర్యలు పాల్పడుతూ ఉన్నాడు. ముఖ్యంగా స్టార్టింగ్ లండన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను 2.0 చూపిస్తా, ఎవరిని విడిచిపెట్టనని చెప్పి మొదటి అంశం మాట్లాడాడు. 30 ఏళ్ళు నాదే అధికారం, ఎవడొచ్చినా వదిలిపెట్టను, ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేంటో చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు అంశాలు. తర్వాత వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు అక్కడ మాట్లాడినట్టు సందర్భం, పోలీస్ వ్యవస్థను ఏకంగా బట్టలోడదీస్తా అని చెప్పి ఈ సందర్భాల గురించి మాట్లాడాడు. ఇక రైతుల గురించి ధర్నా అని చెప్పి రైతుల్నే మోసం చేస్తారా, అందరూ తోలు తీస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నిటిని కట్ చేసి విస్తృత స్థాయిలో ఏమి వైరల్ చేశారు సార్. అంటే కూటమి ప్రభుత్వం అసలు ఏంటి పట్టించుకునే దాఖలాలు లేవా? జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నాడు, కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది? పోలీస్ వ్యవస్థని అంత దారుణమైన మాట అన్నా పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలా? ఇదొక అంశం అయితే, కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, చంద్రబాబు పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు పెట్టినా, లేదంటే సామాన్య కార్యకర్త నుండి నాయకుల వరకు ఎవరు పెట్టినా సరే కౌంటర్ అటాక్ రెడీగా ఉన్నారండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. వెంటనే కౌంటర్ అటాక్ చేయడం అంటే జరగనట్టుగా జరగబోయేది ఇదేనట్టు మ్యానిపులేట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క పరిపాలన చూడండి, వాట్సాప్ పరిపాలన ఎంత దారుణంగా చేస్తున్నారంటే, అమ్మో చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటే దాన్ని వేరేలాగా పోర్ట్రే చేసి ప్రజలకు తెలియపరచడం. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? సూపర్ 6 పథకాలు ఇవ్వడం కాస్త కష్టతరంగా ఉంది, అయినా సరే పథకాలు మేము ఇచ్చి అన్న మాట నిలబెట్టుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే, వీళ్ళు వాటిని పోర్ట్రే చేసి వాటిని మార్చిన విధానం ఏంటి తెలుసా? ఇదిగో పథకాలు ఎక్కేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. ఇందుకే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుందని చెప్పాం కదా అని చెప్పి బురద జల్లి రాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. ఒకసారి ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వస్తుందని చెప్పి వీళ్ళు ఎంత దారుణంగా క్రియేట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రజలకిను కూటమి ప్రభుత్వానికి చక్కటి అండర్స్టాండింగ్ ఉంది. ఇక్కడ అధికారంలో రాగానే అన్న మాట ప్రకారం 2 పథకాలు ఇచ్చారు, అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. 7 నెలల పరిపాలనలో బాగానే ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాల వల్ల విస్తృత స్థాయిలో లేనిది ఉన్నట్టు ఉండదులేండి క్రియేట్ చేసి అసలు ఏం చేస్తారో అంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకసారి ప్రజలకు తెలియపరచండి. జగన్మోహన్ రెడ్డి చేసే దౌర్జన్యాలు కూడా ఒకసారి తెలియపరచండి. కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తుందో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా దౌర్జన్యాలకు అరాచకాలు పాల్పడుతుందో ఒకసారి చూడండి. ఎందుకంటే చాలా దారుణం అండి. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అరాచకాలకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టినా, ఈరోజు అధికారంలో లేకపోయినా 11 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారంటే ఒకసారి చూడండి. ప్రతిపక్షం కూడా లేదు. సుమారు ప్రతిపక్షం రావాలంటే 18 సీట్లైనా ఉండాలి. ప్రతిపక్షం కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడంటే ఒకసారి ఎవరిది లోపం ఇక్కడ? ఖచ్చితంగా ప్రభుత్వాందే లోపం. కంటి ముందు ఇన్ని సాక్ష్యాధారాలు కనబడుతున్నా సరే ఏదో చిన్న వాళ్ళందరూ అరెస్ట్ చేసి ఏదో అది చేసి ఇది చేసి అంటారు తప్ప మెయిన్ పెద్ద తలకాయ దగ్గరకు వచ్చేపాటికి ఎందుకు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారు? ఏదైనా ఒకటే, ఎందుకంటే తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే శిక్షించాలి. అది రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నా రేపొద్దున ఏదైనా అయిపోద్దని చెప్పి ఎవరేమనుకున్నా సరే రాజకీయ ఒత్తిళ్ళకి లొంగకుండా తప్పు చేసిన కఠినంగా శిక్షించాల్సిందే. రాబోయే రోజులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ బెయిల్ క్యాన్సిల్ చేయాలి సార్. అవినీతి కేసులో అరెస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు బెయిలా?
ఇప్పుడు మళ్ళీ విస్తృతాలు బెదిరింపులా? మరి ఏం చేస్తారు కూటమి ప్రభుత్వం రాబోయే రోజులు ఎదురు చూడాలి.